బెల్ట్ షాపులు ఎవరు పెట్టినా చూస్తూ ఊరుకొని, ఇది అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మరొకసారి స్పష్టంగా చెప్పినటువంటి బెల్ట్ షాపులు తోలు తీస్తామన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటిది ఎవరైనా బెల్ట్ షాప్ది అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కేసులు నమోదు చేస్తాం, చర్యలు తీసుకుంటాం, అరెస్టులు చేస్తాం అన్నటువంటి ప్రకటించారు. అలాంటి బెల్ట్ షాపులు ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని చెప్పారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఇప్పుడు వైన్ షాపులో వాటా అడుగుతున్నారు. వైన్ షాప్లో వాటా అడిగితే 30-100లో వాడికి వచ్చే లాభంలో ఇప్పుడు టోటల్ ఒక 100 లాభం వచ్చిందండి, అందులో 30 కాదు అడుగుతోంది. టర్న్ ఓవర్లో 30% అడుగుతున్నారు. అంటే టర్న్ ఓవర్ మీద 40 రూపాయల లాభం వస్తుందంటే 30 రూపాయలు వీళ్ళకి ఇచ్చేయాలి. మరి దానికి పరిష్కారం ఏమని అడుగుతాడు? మేము బెల్ట్ షాపులు పెట్టుకుంటామండి అంటాడు సదరు వ్యాపారస్తుడు. ఆ బెల్ట్ షాపులకు అప్పుడు అనుమతి ఇచ్చేది ఎవరు? లోకల్ ఎమ్మెల్యేనే అవుతారు. బెల్ట్ షాపులు నడవట్లేదా? అసెంబ్లీలో అయితే ఏం నడవట్లేదు, చంద్రబాబు గారి దృష్టిలో ఏం నడవట్లేదు, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఏం నడవట్లేదు. గ్రౌండ్ లెవెల్లో నడుస్తున్నాయో లేదో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. అమ్ముడవుతున్నదో లేదో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎమ్మెల్యేల చేతికి ఆ పనప్ప చెప్తే ఇంకేం పరిష్కారం ఉంటుంది? ఒక ప్రత్యేక ఏదైతే స్పెషల్ ఫోర్స్, ఎందుకు ఎక్సైజ్ శాఖ ఉంది, ఎందుకు పోలీస్ శాఖ ఉంది? బెల్ట్ షాపు కనబడితే ఆ ప్రాంతానికి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ బాధ్యుడని చెప్పండి, ఆ ప్రాంతానికి సంబంధించిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బాధ్యుడని చెప్పండి. బెల్ట్ షాపుల కోసం ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయండి. లేదా సోషల్ మీడియాలో మీ ప్రాంతంలో బెల్ట్ షాప్ ఎక్కడుందో, అడ్రస్ ఉందో చెప్పండి అని అడగండి. సోషల్ మీడియాలో ఎన్ని లక్షల పోస్టులు వస్తాయో చూద్దాం, ఎన్ని వేల పోస్టులు వస్తాయో చూద్దాం. ఏ ప్రాంతంలో ప్రభుత్వ వైన్ షాప్ ఉంది, మీ ప్రాంతంలో ప్రభుత్వ వైన్ షాప్ ఉందా, మీ ప్రాంతంలో బెల్ట్ షాప్ ఉందా, బెల్ట్ షాపు ఏ అడ్రస్లో ఉంది అని అడగండి. ఎంతమంది పెడతారో చూద్దాం. అప్పుడు అర్థమవుతుంది. మాటలు గంభీరంగా ఉన్నాయి, చేతలు కష్టంగా ఉన్నాయి.